న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. నిన్న అంటే హోలీ రోజు ఓటీటీలో చాలా సినిమాలు వచ్చినాయి. నాట్ ఓన్లీ తెలుగు, తెలుగు డబ్ అండ్ అదర్ లాంగ్వేజ్ కూడా చాలా వచ్చినాయి. సో ఈ వీడియోలో రీసెంట్గా వచ్చిన ఓటీటీ అరైవల్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1 ఏజెంట్. మన అఖిల్ అక్కినేని సినిమా ఇది. ఎప్పుడో 2023లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. నాకు తెలిసి ఇంత గ్యాప్ తీసుకొని ఓటీటీలోకి ఏ సినిమా రాలేదు ఇప్పటివరకు. సో కారణాలు ఏవైనా సరే కానీ సినిమా థియేటర్లో అయితే డిజాస్టర్ అయింది. కానీ అప్పటి నుంచి చాలామంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు డిజాస్టర్ అయిందో చూడాలి కదా. సో అలా వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు. సినిమా సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. కానీ సినిమా అయితే అంతేం లేదు. ఏదో స్టార్టింగ్లో కొంచెం పర్లేదు కానీ తర్వాత అయితే అస్తవ్యస్తంగా ఉంది స్క్రీన్ ప్లే అంతా. అసలు సినిమా ఎందుకు తీసారా బాబు అనిపించింది చూస్తుంటే. బట్ స్టిల్ ఇంత గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది కాబట్టి సో ఒక లుక్ వేస్తే పోలా. నంబర్ 2 రామం రాఘవం. మన కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్గా డెబ్యూ చేసిన సినిమా ఇది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో తీసిన సినిమాకి థియేటర్లో యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కొంతవరకు బాగానే డీల్ చేశాడు ధనరాజ్, కానీ మిగతాది మాత్రం అంత ఎఫెక్టివ్గా డీల్ చేయలేదు. బట్ పర్లేదు, సినిమా అయితే చూడొచ్చు ఒకసారి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. సినిమాలో మెయిన్గా ధనరాజ్ పర్ఫార్మెన్స్ కానీ సముద్రగని గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక ప్యూర్ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. నంబర్ 3 పోన్ మ్యాన్. బసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. అసలు బసిల్ జోసెఫ్ సినిమా అంటే మినిమం ఉంటుందని ప్రూవ్ అయింది మళ్ళీ. సినిమాలో మెయిన్గా కామెడీ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ డ్రామా కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. చాలా సింపుల్ పాయింట్ కానీ చాలా ఎంగేజింగ్గా తీశారు. జస్ట్ అలా సరదాగా వెళ్తుంటుంది సినిమా. సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది అందరూ కనెక్ట్ అయ్యే ప్లాట్ అది. కానీ మలయాళం సినిమా కాబట్టి నరేషన్ అయితే స్లోగా ఉంటుంది. కానీ ఎక్కడా బోర్ అయితే అనిపించదు. సో ఈ సినిమా జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 4 బీ హ్యాపీ. మన అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. సినిమా డైరెక్ట్ ప్రైమ్లో వచ్చింది. యాక్చువల్గా నా ఒపీనియన్లో అభిషేక్ బచ్చన్ బ్రిలియంట్ యాక్టర్. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే సాలిడ్ హిట్ మాత్రం పడట్లేదు. ఇంకా ఈ సినిమాలో కూడా యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. సినిమా పర్లేదు, సింపుల్ డ్రామా, ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఈ సినిమా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో, సో డెఫినెట్గా చూడండి. నంబర్ 5 ఆజాద్. హిందీ సినిమా ఇది, కానీ ఈ సినిమా తెలుగులో లేదు. సినిమాలో అజయ్ దేవ్గన్ మేనల్లుడు అండ్ రవీనా టండన్ గారి కూతురు ఇద్దరూ డెబ్యూ చేశారు. థియేటర్లో అయితే సినిమాకి పర్లేదు, బాగానే వచ్చింది రెస్పాన్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా నేను కూడా చూడలేదు ఇంకా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లుక్ వేసేయండి. నంబర్ 6 ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ లీడ్ రోల్ చేసి స్టోరీ రాసి డైరెక్షన్ కూడా చేసింది. సినిమా మెయిన్గా ఇండియన్ ఎమర్జెన్సీ పైన ఉంటుంది. సినిమాలో కంగనా మేకప్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈ సినిమా కూడా తెలుగులో లేదు. బట్ స్టిల్ చూడాలి అనుకుంటే హిందీలోనే సబ్టైటిల్స్తో చూడాలి. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నంబర్ 7 ఆచారీబా. నీనా గుప్తా లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. ఇది కూడా డైరెక్ట్ ఓటీటీలో వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా తెలుగులో లేదు. బట్ ట్రైలర్ చూస్తే మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ డ్రామా ఉంటుంది అనిపించింది. సో మీకు కనుక ప్యూర్ డ్రామా ఇష్టమైతే సినిమా పైన ఒక లుక్ వేసేయండి. సినిమా జియో హాట్స్టార్లో ఉంది. సో అంతే, ఇంకా రీసెంట్గా ఓటీటీలో వచ్చినవి మాత్రం ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.